హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఒక చిన్న లైక్ చేయండి. మీ సపోర్ట్తో నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో చూపిస్తున్నట్లుగా ఇలాగా ఇవాళ అయితే ఎమ్మీ అండ్ టేస్టీ బటర్ చికెన్ మసాలా అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మన రెస్టారెంట్ స్టైల్ లాగానే వస్తుంది. ఇప్పుడైతే బటర్ చికెన్ మసాలా కోసం బటర్ ఒక పీస్ తీసుకున్నాను. హై ఫ్లేమ్లో ఉంచుకోండి. అండ్ ఇప్పుడైతే బటర్ యాడ్ చేశాక నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకున్నాను. మీకు కుదిరితే చికెన్ని 2 అవర్స్ కూడా మ్యారినేట్ చేసుకోండి. చాలా జ్యూసీగా వస్తుంది. నేనైతే 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఈ మ్యారినేట్ కోసం నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను. లైక్ సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అంతే అండి. ఇంకా ఏం ఎక్కువ యాడ్ చేయలేదు. సో బేసిక్ మ్యారినేట్ కోసం యూస్ చేస్తాం కదా, అలాగే యూస్ చేశాను. ఇదైతే మన రెసిపీకి సూపర్ సూపర్ టేస్ట్ వస్తుంది అండ్ సూపర్ మసాలా అని చెప్పొచ్చు. ఏం లేదండి, క్యాష్యూస్ అండ్ వాటర్ మిలాన్ సీడ్స్ అండ్ పుచ్చి గింజలు అండ్ జీడిపప్పు అండ్ కొంచెం కర్డ్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. సో చూపిస్తున్నట్లుగా ఒక 10 మినిట్స్ అలానే వదిలేమని చెప్పేసాను కదా. సో టోటల్గా అయితే మనకి చికెన్ 20 మినిట్స్ టైం పడుతుంది అంతే. చాలా జ్యూసీ టెక్స్చర్లో వస్తుందండి చికెన్. నేనైతే చికెన్ ఇలాగా ఒక సైడ్ తిప్పుకున్నాను అండ్ రెండు సైడ్ ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఇలా గరిటెతో తిప్పుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మన ఎమ్మీ అండ్ సూపర్ టేస్టీ మసాలాను అయితే యాడ్ చేసేయాలి దీంట్లోకి. సో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అది యాడ్ చేయండి. సో ఈ ఒక్క ఇంగ్రీడియంట్స్తోనే మీకు టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. సో చూడండి, దగ్గరకు వచ్చింది కదా చికెన్. అసలు టేస్ట్ అయితే జబర్దస్త్ వచ్చింది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్లో మనం బటర్ నాన్తో బటర్ చికెన్ మసాలా తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్. నేనైతే లైక్ లంచ్లోకి చేశాను అనమాట ఈ రెసిపీ. చపాతీ వేసుకొని అండ్ బటర్ చికెన్ మసాలా తింటుంటే సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టే అనిపించింది. ఇప్పుడైతే నేను చెప్పినట్టు ఒక 10 to 12 మినిట్స్ తర్వాత ఇలా చికెన్ దగ్గరకు పడినప్పుడు మన సూపర్ ఇంగ్రీడియంట్స్ అయిన మసాలాని లైక్ జీడిపప్పు అండ్ పుచ్చగింజలు కొంచెం కర్డ్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను కదా, అదంతా ఈ లైక్ నాన్ స్టిక్ లేదా కడాయి యూస్ చేశాను. మీరు నార్మల్ కడాయి అయినా యూస్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్ అయితే ఇలా స్టిక్ అవ్వకుండా మంచిగా వస్తుందని యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మన సూపర్ మసాలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 5 to 7 మినిట్స్ అలా వదిలేసేయండి. లిడ్ క్లోజ్ చేసి పెట్టేసి ఒక ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ అలా పెట్టేస్తే ఇలాగా చికెన్ చాలా దగ్గరికి వచ్చి ఉంటుంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చపాతీకి రైస్కి తినాలంటే కొంచెం గ్రేవీ స్ట్రెచర్ రావాలి కాబట్టి కొంచెం నేనైతే వాటర్ యాడ్ చేశాను. ఈ ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత లాస్ట్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసే బిఫోర్ మళ్ళీ ఒక పీస్ ఆఫ్ బటర్ యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ. సో లాస్ట్లో అయితే ఒక పీస్ ఆఫ్ బటర్ యాడ్ చేసేసి స్టవ్ బంద్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి. అంతే అండి, చాలా ఎమ్మీ అండ్ టేస్టీ బటర్ చికెన్ మసాలా రెడీ. నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్.